వృశ్చిక రాశి వారి యొక్క వాళ్ళ ప్లాన్ గురించి తెలుసుకుందాం. 4 జనవరి 2026 ఆదివారం నుంచి 10 జనవరి 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ద్వితీయంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, అష్టమ బృహస్పతి, భాగ్యస్థిత చంద్రుడు, దశమంలో కేతు యొక్క సంచారం. ఈ రాశి వారికి ద్వితీయంలో 4 గ్రహాల యొక్క సంచారం కలగటం, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కూడా శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆర్థికపరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. పంచమ శనైశ్వరుడి సంచారం వల్ల ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒకంత ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి వృశ్చిక రాశి వారికి ధనస్థానంలో ఉన్న 4 గ్రహాల యొక్క ప్రభావంతో ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ విషయాల్లో శ్రద్ధ పాటించండి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం ఈ రుణబాధల నుంచి ఒత్తిడి కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఆర్థికపరమైన క్రమశిక్షణ కలగడం వల్ల నష్టాలు తగ్గేటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి కలుగుతుంది. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు గురవకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఆ ఇబ్బందులు ఆరోగ్యంగా, ప్రయాణాల పరంగా, కుటుంబ పరంగా కూడా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి భాగ్యస్థిత చంద్రుడి సంచారం వల్ల వారాంతంలో వచ్చేటువంటి కొన్ని వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి. మనం ఎంత మంచిగా చేస్తున్నప్పటికీ కూడా అపవాద అవమానాలకు తావివ్వకుండా శ్రద్ధ తీసుకోండి. అష్టమ బృహస్పతి సంచారం వల్ల మనం చేసే మంచి ఒకవైపు గౌరవప్రదంగా ఉంటున్నప్పటికీ మధ్యవర్తుల నుంచి మనకు వచ్చే కొన్ని వార్తలు మన మీద అపవాద అవమానాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వితీయంలో ఉన్న 4 గ్రహాల ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు. అయితే ఫైనాన్స్, లీగల్, లిటిగేషన్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి ఆర్థికపరమైన స్తబ్దత కానీ, రావాల్సిన ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, దశమ కేతు సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యంతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చుకోండి. ముందస్తుగా చేయబోయేటువంటి వ్యవహారాల్ని అందరితో మీరు పంచుకోవటం వల్ల నరఘోషతో కూడుకున్నటువంటి కార్యాచరణలో కొంత ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. జరగబోయేటువంటి ప్రతి పనిని సులువుగా జరిగే పనిలో కూడా కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, అలసట, అనారోగ్య సూచనలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రతి పనిలో మనం చేయబోయేటువంటి పని పూర్తయ్యేంత వరకు ఒకంత కొన్ని వ్యవహారాల్లో రహస్యమైనటువంటి గోప్యత ఉంచడం మీకు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. కాబట్టి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం ఫైనాన్షియల్ విషయాల్లో రుణబాధల్ని కాస్త ఒత్తిడి భారం కలుగుతుంది. మధ్యవర్తుల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వారికి అన్నింటా చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ఆస్తి పంపకాలు, స్థల సంబంధితమైన మార్పులు, భూములు కొనుగోలుదారుల విషయాల్లో కూడా నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారు చేయదగిన పరిహారాల్లో ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి చదువుకోండి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో నష్టాలు కలగకుండా శ్రద్ధ తీసుకోండి. అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల ఇటు విద్యార్థులు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. వృశ్చిక రాశి వారికి దైవికమైనటువంటి కార్యాచరణ చేయటం వల్ల ఇటు మానసికంగా, కుటుంబ పరంగా కూడా చక్కటి శుభప్రదమైన ఫలితాలతో ముందుకెళ్ళేటువంటి వారంగా విజయాలు సాధించుకోవాలని మనం కోరుకుందాం.